మన తెలంగాణ జాతిపిత, ఉద్యమ రథసారథి, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు, మా తండ్రి సమానులు, కేసీఆర్ బాబు గారికి, మా తెలంగాణ ఐకాన్ యంగ్ డైనామిక్ కేటీఆర్ అన్నగారికి, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారికి, మా ఎమ్మెల్సీ విజయగౌడ్ అన్నగారికి, షిండే అన్నగారికి, సభ వేదిక మీద ఉన్న అందరికీ, ప్రశాంత్ అన్నగారికి, సభ వేదిక పైన ఉన్న అందరికీ, సీనియర్ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మా బాన్సోడ్ నుంచి వచ్చిన మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. సార్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ ఏర్పడాక ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నీరు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయం వల్ల రైతాంగానికి 2 పంటలు పండించడం జరిగింది. ఇది అంతా కేసీఆర్ హయాంలోనే జరిగింది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగినాయి. సార్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా కూడా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెమ్మని అడిగినా, ఏ తాతయ్యని అడిగినా కూడా, ఏ అన్నని అడిగినా కూడా మాకు కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ సార్ బాబు కావాలి, కేసీఆర్ సార్ సీఎం కావాలని అంటున్నారు అన్నయ్య. తెలంగాణ ఏర్పడాక మా బాన్సోడ ప్రాంతాన్ని కేసీఆర్ సార్ మాకు అభివృద్ధి చెందిన 2వ పట్టణంగా అయింది సార్ బాన్సోడ. 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ మాకే. సార్, బాన్సోడ్ని మున్సిపాలిటీ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, ఇంకొక విషయం, 10,000 డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇయ్యని ఘన చరిత్ర మా కేసీఆర్ సార్ది సార్. మాకు బాన్సోడలో ఇచ్చారు సార్. బాన్సోడ నియోజకవర్గంలో మేము పుట్టడం, కేసీఆర్ సార్ మనసులో ఉండడం మా గొప్పతనం సార్. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. కేసీఆర్ మనసులో ఉండడం, మా బాన్సోడని 2వ స్థానంలో ఉంచడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు నాతో పాటు మా బాన్సోడ్ నుంచి వచ్చినటువంటి మా కుటుంబ కేటీఆర్ అన్న సైనికులు, మా కుటుంబం అందరం కూడా కేటీఆర్ అన్న నాయకత్వంలో బీఆర్ఎస్లో జాయిన్ కావడానికి వచ్చామన్నయ్య. మీరు ఏమిచ్చినా కూడా, ఏ పని చేయమన్నా కూడా కర్తవ్యంగా చేసి బీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కేటీఆర్ సైనికులుగా పనిచేస్తాం సార్. బాన్సోడ్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం సార్. ఇది మాత్రం గట్టిగా హామీ ఇస్తున్నా సార్. బాన్సోడకు ఎన్నలేని సేవ చేశారు సార్. ఎప్పుడు అడిగితే అప్పుడు జీవో కాపీ ఇచ్చారు సార్ 10 నిమిషాల్లో. అలాంటి వ్యక్తిని వదిలేసి ఇంకో పార్టీలో చేరడం చాలా బాధాకరం సార్. ఈ వయసులో సమంజసమేనా అని నేను అడుగుతున్నా. మీకు ఏం తక్కువ చేశాడు కేసీఆర్ సార్? ఎప్పుడు కూడా లక్ష్మీపుత్రుడు అని ప్రబోధించారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఏ ఏరియాలో మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా మీకు అంతా గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలే. వెంకటస్వామి గుడి దగ్గర మీరు ఒట్టే చెప్పారు, నేను ఏ పార్టీలో ఉండను, నేను నా జీవితం అంతా కేసీఆర్ సార్తోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మాట తప్పారు. అవసరమా ఈ వయసులో అని నేను అడుగుతున్నా మా కుటుంబ సభ్యుల ముందు, అందరి ముందు. అన్నగారు, మీరు ఏది ఇచ్చినా సరే కర్తవ్యంగా నిర్వహిస్తా. బాన్సోడ గడ్డ పైన మేము బీఆర్ఎస్ జెండా గెలిచి తీసుకొని ఇస్తాం సార్ మీకు. సార్, ఇంత సమయాన్ని నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తున్నా సార్. నా జీవితం అంతా నేను మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కరువు లేకుండా ధనం మీద కూర్చున్న వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. దాని మీద పోరాటం చేసే నాయకులు మన యువకుడు, పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు. వారి సమక్షంలో ఈరోజు శ్రీనివాస్ గారు చేరడం శ్రీనివాస్ గారి యొక్క అదృష్టం. ఎందుకంటే శ్రీనివాస్ గారు మన పార్టీ నాయకుడు,
ఇంకా గతంలో లేకున్నా మన పార్టీ శ్రేయోభిలాషి అలాంటి వ్యక్తి మనకి ఇవాళ మన పార్టీలో చేరడం మనందరం సంతోషం. నేను చూస్తున్న బాబు, నేను తిరుగుతున్న బాన్స్వాడలో ప్రతి ఇష్యూలో పోతున్నాం మేము. మా రత్నకుమార్ గారు కానీ, తర్వాత యలమంచి శ్రీనివాసరావు కానీ, మా సర్పంచులు ఉన్నారు చాలామంది, అదేవిధంగా కార్పొరేటర్ మన మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత డాక్టర్ అంజిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను చూస్తున్నా చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి కార్యకర్త మా విజయవాడలో కూడా ఎప్పుడు వస్తున్నారు మనకు. అదేవిధంగా మా జుబేర్, మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. అక్కడ అన్ని కాన్సెస్ కంటే ఎక్కువ అలర్ట్గా ఉంది బాన్స్వాడ కాన్సెస్. నేను చూస్తున్నా, ఎందుకంటే ఆ దరిద్రం ఎప్పుడు పోతుందని చూస్తున్న ప్రజలు. ఇవల్ల వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే ఎట్లా ఉంది ప్రజలలో, ఆ కుటుంబం తప్ప ఎవడైనా పర్లేదు అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి, అక్కడ పరిస్థితి పోచారం అనుకుంటూ ఉండొచ్చు, నా కొడుకుని పెడతారు. కొడుకు కాదు, ఎవరిని పెట్టగలరు అక్కడ, అది పరిస్థితి. కేవలం మొన్న కూడా మున్సిపాలిటీ ఓడిపోయినప్పుడు దానికి కారణం మనమే, మన పొరపాట్ల వల్ల ఓడిపోయినాం మనం. అది మన ప్రజలు ఓట్లేదని కాదు. కాబట్టి రేపు ఒకటి చూస్తారు, రేపు మీరు ఎట్లా ఉంది పరిస్థితి అంటే ప్రజలలో క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు, కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ప్రజలు. ముఖము ముక్కు చూసే పరిస్థితులు లేరు ఇప్పుడు ప్రజలు. ఎవరి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ అయినా, మరి కారు గుర్తేనా, గుర్తారు తప్ప ఆ ప్రతి ఓటు మీద కేసీఆర్ గారికి ముఖం కానొస్తుంది తప్ప వేరే పాళ్ళ ముఖాలు కానరావు. అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది మీరు మాత్రమే, మీరు కష్టపడి తీసుకొస్తున్నారు, దాని కారకులు మీరు. కాబట్టి మేము కూడా ఇవాళ, నేను నిజామాబాద్ రోడ్లో ఉన్నా, అక్కడ జగన్ ఉన్నా, ప్రశాంత్ అక్కడ ఉన్నా, ఆరుమూలో జీవన్ రెడ్డి ఉన్నా, ఎవరు మాతో తట్టుకోలేరు. అక్కడ తట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే, అధికారులు మనం లేకున్నా కాంగ్రెస్ పార్టీ వాడు కానీ బీజేపీ కానీ వాళ్ళు మనం తిడుతున్నారు. వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు. కేంద్రంలో బద్ధశత్రులు వాళ్ళు, ఒకరికొకరు తిట్టుకోవాలా చేసుకోవాలా, కానీ ఇద్దరు కలిసి మనం తిడుతున్నారు. కారణం ఏంటంటే, రేపు పవర్లో మళ్ళా కేసీఆర్ గారు వచ్చిందనుకో మా బతుకు బండారం బయటపడుతుంది, మమ్మల్ని మళ్ళీ జైలు పంపిస్తాడనే భయంతో కొట్లాడుతున్నారు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు చేసే దందాలు అట్లున్నాయి. ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకొని తింటారు వాళ్ళు. మళ్ళీ కేసీఆర్ వచ్చినాకో మళ్ళీ కక్కిపిస్తాడు, జైలు పంపిస్తాడు భయంతో ఇద్దరు కలిసి మనం తిడుతున్నారు. అది గ్రహించాలి మనం. కాబట్టి ఇవల్ల ఎవరన్నా రాని మన పార్టీలకు దయచేసి చెప్తున్నా, ఎవరన్నా ఆహ్వానించండి. వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనే మాటలు మాట్లాడదు మనం. ఎవరు వచ్చినా మనవాడే, మన పార్టీ పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండద్దు. నేను మనవి చేస్తున్నా. మనందరి ప్రియతమ నాయకుడు, ఈ దేశంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరుగాంచినటువంటి నాయకులు, హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి నాయకుడు, ఎన్నో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి నాయకుడు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఎవడైతే ఈ రాష్ట్రంలో అంబోతులాగా రెచ్చిపోయి తిరుగుతున్నాడో, మాట్లాడుతున్నాడో, వాని గుండెల్లో నిద్రపోతున్నటువంటి మన యువ నాయకుడు గౌరవనీయులు కేటీఆర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న అందరి పేర్లు కూడా ఇంతకుముందే చెప్పిన. కేటీఆర్ గారు ఏదో మీటింగ్ పోవాలట. అయితే ఇవాళ కేటీఆర్ గారి సమక్షంలో సోదరులు శ్రీనివాసరావు గారు, వారితో పాటు బాన్స్వాడ నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు బాజిరెడ్డి అన్న చెప్పినారు, బాన్స్వాడ నియోజకవర్గంలో నాయకులు లేకున్నా కేసీఆర్ సైనికులుగా
ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో ఇవాళ చాలా తెలివితో ఉన్నారు అనటానికి ఇదే నిదర్శనం అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. బాజిరెడ్డి అన్న గత సంవత్సరన్నర కాలంగా బాన్స్వాడ నియోజకవర్గంలో మీ అందరినీ ఏకం చేస్తూ తన యొక్క అపార అనుభవంతో మీ అందరితో ఎప్పుడెప్పుడు కలుస్తూ మీకు సూచనలు ఇస్తూ మార్గనిర్దేశకం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న సంగతి కూడా మనందరికి తెలుసు. అయితే ఇప్పటికే అక్కడ జుబేర్ గారు, అంజిరెడ్డి గారు, రత్నకుమార్ గారు, ఎలమంచల్ శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది నాయకత్వంలో అక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీ అందరు కూడా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారికి తోడుగా ఇవాళ అదనంగా ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గంలో బలమవుతున్నారు అని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. బాన్స్వాడ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పి ఇవాళ ఏ ఇంటికి పోయినా బాన్స్వాడలో ఎవరిని అడిగినా, అక్కని అడిగినా, చెల్లెని అడిగినా, తాతని అడిగినా, చిన్నపిల్లగాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇవాళ కోడై కూస్తూ ఉన్నారు. ఆ పెద్ద మనిషికి అంత విలువ ఇచ్చి నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తే చివరికి కేసీఆర్ గారి గుండెల మీద తన్ని ఎవ్వరూ చేయనటువంటి ద్రోహం, మోసం ఇవాళ పెద్ద మనిషి చేసినాడు. అందుకే ఇవాళ మీ అందరూ కూడా ఆ పెద్ద మనిషి చేసిన మోసాన్ని ఇవాళ గ్రహించి మేమైతే కేసీఆర్ తోటే ఉంటాం, ఈయనతో ఉండము అని చెప్పి ఇవాళ కట్టలు తెంచుకొని మీరు బయటకు వచ్చిర్రు. శ్రీనివాసరావు గారి నాయకత్వంలో శ్రీనివాసరావు గారు కూడా ఆయనతో ఉన్న వ్యక్తే. గత 10 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. నాతో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు, అన్న పెద్ద సార్కు కేసీఆర్కు మోసం చేసినటువంటి వ్యక్తితోటి ఉండాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఆయనతో కలిసి పనిచేసినాం నిజమే, కానీ ఇంకా ఆయన నీడను కూడా తాకాలనిపిస్తలేదు. ఎంత తొందరగా బయటకు రావద్దామంటే అంత తొందరగా బయటకు రావాలనుంది. దయచేసి మేము పార్టీలోకి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి శ్రీనివాసరావు గారు నాతో అంటే, నేను బాజిరెడ్డి గారికి ఈ విషయం చెప్పి నియోజకవర్గంలో అందరితోటి కూడా సమన్వయం చేసుకొని ఇవాళ ఇక్కడికి చేరికకు వచ్చినారు. మీ అందరు కూడా ఒకటే మనవి, పాత కొత్త లేకుండా మన అంతిమ లక్ష్యం బాన్స్వాడ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాల్సిందే. కేసీఆర్ గారికి జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను, ఇంకొక్క విషయం మీకు చెప్తా దయచేసి. ఈ మధ్యలో కొన్ని సంస్థలు సర్వేలు చేసినాయి, మనం చేసినాయి కావు, ముఖ్యమంత్రి కూడా సర్వే చేయించుకున్నాడు. ఆ సంస్థలు చేసిన సర్వేల్లో, ముఖ్యమంత్రి చేసిన సర్వేల్లో బాన్స్వాడ నుంచి పోటీకి ఎవరైనా సరే గెలిచేది మాత్రం బీఆర్ఎస్ఏ, గెలిచేది మాత్రం కేసీఆర్ అనే సర్వేలు ఇవాళ వస్తున్న సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నాను నేను. అంటే అంతా ప్రతి ఇంట్లో ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు బాన్స్వాడ నియోజకవర్గంలో. కాబట్టి పార్టీ ఇచ్చే ఆదేశాల ప్రకారం మనం ఇంక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసుకుంటా పోదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు లెక్క చేసే స్థితిలో లేరు. ఆయన మెంటల్ వ్యక్తిగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఎప్పుడు చూసినా అదే కంపు నోరు, కంపు మాటలు. అద్దప్ప ప్రజలకు నేనేం చేసినా అని చెప్పుకునే శక్తి ఆయనకు లేదు.
ఆయన కంపు నోరుకు కంపు మాటలకి తప్పకుండా మనం జవాబు చెప్తాం. అంతకు రెండింతలుగా చెప్తాం. మనందరం కూడా ఒకటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నది. ఇంతకుముందు బాగానే చెప్పిండు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇవాళ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తూ ఉంటారు. అందుకే సర్వేలు అట్లా చెప్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా రేపు ఎలక్షన్లు వస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఏ కార్యకర్తకు నష్టం జరిగినా, ఏ కార్యకర్తకు బాధ కలిగినా నేనున్నా అంటూ ఇవాళ కేటీఆర్ గారు ఆదిలాబాద్ నుంచి పడితే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్ రోజొక జిల్లాకి ఇవాళ పోయి ఎట్లా కార్యకర్తలను ఆదుకుంటున్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా మనందరూ అదృష్టవంతులం. ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ పార్టీ పరంగా కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. తెలంగాణకు ఏనాడైనా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొక మాట, మీ అందరి మనసులో ఉన్న మాట, మీ అందరు నాతో మన బాన్స్వాడకు వచ్చినప్పుడు మీ అందరు నాతో చెప్పిన మాట ఒకటి కేటీఆర్ గారికి నేను మనవి చేయదలుచుకున్నా. మళ్ళీ వీళ్ళ మనసులో ఉన్నది పోచారం శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా పార్టీలకు వస్తాడా అన్నా అని చెప్పి అడుగుతా ఉన్నారు. వీరందరి కోరిక మీకు అర్థమై ఉంటుందన్న. దయచేసి ఆ విషయం మీరు ఇవాళ చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మరి అన్న ఇక్కడ రండి, శ్రీనివాస్ ఇక్కడ రా. ఈరోజు బాన్స్వాడ నుండి సోదరులు శ్రీనివాసరావు గారు మన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు, మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు, బాన్స్వాడలో మీ అందరికీ ఆప్తులు అన్న శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు జిల్లాకి మరి వాళ్ళ పార్టీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జ్గా ఉన్న శాసన మండలి మాజీ సభ్యులు అన్న శ్రీ విజి గౌడ్ గారికి, ఎస్ఐఆర్ కార్యక్రమానికి, మెంబర్షిప్ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడ్డ పెద్దలు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ జుక్కల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు, నిజామాబాద్ జిల్లాలోనే సీనియర్ నాయకులు అన్న శ్రీ హనుమంత్ షిండే గారు, గౌరవనీయులు మన కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు సోదరుడు మరి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీమతి సుమిత్ర ఆనంద్ గారు, మన టీఎస్పీఎస్సీ మాజీ మెంబరు, అట్లాగే మరి ఈరోజు వారు ఇక్కడికి కూడా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాజీ జెడ్పీటీసీ మా అన్నగారు రత్నకుమార్ అన్నగారు, అట్లాగే జిల్లా రైతు బంధు సంఘం మాజీ అధ్యక్షులు అన్న అంజిరెడ్డి గారు, అట్లాగే మా మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు సోదరుడు మరి ఉద్యమ బిడ్డ జుబేర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎల్లమంచలి శ్రీనివాసరావు గారు, పెద్దలు మీ అందరికీ ఆప్తులు మా అన్న వెంకటరెడ్డి గారు, అట్లాగే మరి నవీన్ గారు, తర్వాత రవి గారు కోటగిరి నుంచి, రాంబాబు గారు, గౌరవనీయులైన ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఉన్నారు బాన్స్వాడ నుంచి, ఖలీల్ గారు, పర్వేజ్ గారు, మక్బూల్ గారు, మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు, వెనకాల కూర్చున్న మా అలీ మస్కతీ గారు, మా ఎంఎన్ శ్రీనివాసరావు గారు, అట్లాగే మరి మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు కూడా ఇక్కడికి వచ్చినారు, సోదరుడు ధర్మతేజ గారు, మా బీర్పూర్ సర్పంచ్ గారు, మాధవ్ రెడ్డి గారు, మరి
గౌరవనీయులు సాయిరెడ్డి గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకండి అని కోరుతూ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. సరిగ్గా 2 అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది నాకు తెలుసు. తిన్నారా లేదా? తినలే, మీటింగ్ అయినాకనా? మరి అందుకే ఎక్కువసేపు ఏం మీకు చెప్పేది ఏం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇక మీ బాన్స్వాడల గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది, గంత ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా అసలు? నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా అసలు? ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరమా ఆ పెద్ద మనిషికి? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ను పొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరాగాడు మన కర్మ బాగలకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్లలో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టలే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడబడ్డాడని. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం చేతులు దాటుతలేవు. ఇవాళ చేతులు కూడా దాటుతలేవు, కడప దాటుతలేవు. అంటే వాస్తవం ఏంది అంటే ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది అంటే, వాస్తవం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుకు కడుపుల సల్లగదలకుండా అన్ని మీరు ఎక్కడున్నలోకి అక్కడికి వచ్చేది. యూరియా అది ఇది కాదు, ఓ యూరియా మాట్లాడుకుందాం పట్టు. ఎట్లుండే యూరియా కేసీఆర్ ఉన్నప్పుడు? ఆటో అన్నకో ఆటో తమ్ముడికో ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వస్తుంది, కరెక్ట్ అని చెప్పేది కాదా? ఇవాళ ఏంది పరిస్థితి? షాపుల ముంగట మళ్ళీ బాగుందా లైన్లు? యాపులు బాగున్నాయా? షాపులలో ఉన్నాయా యూరియాలు? ఇప్పుడు యాప్ పెట్టినరు, యాప్లో యూరియా ఎట్లా దొరుకుతుంది? షాపులు ఉంటేనే కదా. షాపులనే లేకపోయా, షాపులు ఎక్కడ లైన్లు కనబడతాయేమో అని చెప్పి యాప్ అని డ్రామా. లేదాడ యూరియా లేదు, యూరియా తెచ్చే తెలివి లేదు, రైతు బంద్ చేసే ముఖం లేదు. కరెంట్ చక్కగా వస్తుందా? ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? మళ్ళా మోటార్లు కాలడు షురు అయిందా లేదా? మోటార్లు కాలుతున్నాయా? ఆఖరికి ధాన్యం అమ్ముకుందామంటే సంచులు దొరుకుతున్నాయా? సుతిలన్నీ ఇస్తుండ వాడు, కనీసం సంచులన్నీ ఢిల్లీకి పంపుతుండదు. మనకెరికే బిజీగా ఉన్నాడు, ఢిల్లీకి పంపుట్ల సంచులు దొరకాయిడ, సుతులు కూడా ఇస్తలేడు కనీసం. రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టిండు, యాదుకున్నదా లేదా? అది కూడా మర్చిపోయిరా. మరి ఇవన్నీ మర్చిపోయి మళ్ళా పోచారంని గెలిపిద్దామా? బాన్స్వాడలా కేసీఆర్ను మోసం చేసింది మర్చిపోదాం, రైతుకు వెన్నుపోటు పొడిచింది మర్చిపోదాం, రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టింది మర్చిపోదాం. ఇవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను మళ్ళా గెలిపించేంత చైతన్యం లేదా మనకు బాన్స్వాడలా? వాళ్ళు ఊహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు ఏమని,
ఆఖరి 6 నెలలకు మళ్ళీ ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో కథలు చెప్తే మళ్ళీ ఆగమవుతారు. అమాయకులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఒకసారి మోసం చేసినాం, మళ్ళా మోసం చేస్తాం అని చెప్పి నమ్మకంగా ఉన్నాడు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కనీసం 30-40% అయిందా? అది అయిందా కాలేదా? వాస్తవంగా నేను అడిగిన ఆయన అసెంబ్లీలోనే, అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ కాదు, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె, ఆడికంటే ఆడిపోతాం, లేదా నీ నియోజకవర్గం కొడంగల్, ఒక్క ఊర్లో చూపెట్టన్నా, ఒక్క ఊర్లో చూపెట్టు 100% రుణమాఫీ అయినట్టు నేను రాజీనామా చేసి శాశ్వతంగా పోతా అని చెప్పిన. దమ్ము లేదు. నిజాయితీ గల్లోడైతే ఒప్పుకోవాలి. దమ్ము లేదు. ఎందుకు? ఆయనకి ఎరికే కాలేదని. కానీ మాటల పైకి ఏందో చెప్తాడు. ఎన్ని మాటలు చెప్పిండు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. చేసిండా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు. ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఏమేం చెప్పిండు కథలు? అత్తకు 4,000, కోడలకు 2,500. లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తా. రైతుకు రైతు భూ యజమాని మాత్రమే కాదు, కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు? ఎకరానికి ఎంత? 12 కాదు అయ్యా, 15. 7.5 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా. కేసీఆర్ ముసలోనికి పెన్షన్ ఇస్తే నేను ముసలవ్వకు ముసలయ్యకి ఇస్తా. చెప్పిండా లేదా? ఒక్కటన్నా చేసిండా? పడ్డాయా? 2,500 పడ్డాయా మహిళలకు? మీకెందుకు పడతాయి? మహిళలకు పడతాయి. మహిళలను అడుగుతున్నారా? తమ్మి ఆగు. పడ్డాయా ఎవరికన్నా మహిళలకు? రైతుకు పడ్డాయా? 15,000. రైతుకు 15,000 లేదు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అన్నాడు. పడ్డాయా? అదే కేసీఆర్ సార్ ఉంటే ఇవాళ ఈ పాటికి ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్ రాపోతుండేనా? వస్తున్నానా రాకపోతున్నా? కేసీఆర్ ఉంటే, కేసీఆర్ ఉంటే కడుపులో సల్ల కదలకుండా యూరియా వస్తున్నానా లేదా ఇంటికి? కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు రైతు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయలే. ఎకరానికేసి మీటింగ్ పెట్టి, ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడి ఇలా మనకు దొరికిండు. ఇక పోని మీటింగ్ పెడితే ఒక్కటన్నా మంచి మాట మాట్లాడచ్చు కదా. ఒక్కటి ఏం లేదు. అయ్యా కరువు వచ్చింది, ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లుర్రి, రక్తం జల్లితే పంటలు పండుతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా కరువు పరిస్థితున్నది. బాన్స్వాడల వానలు పడ్డాయా? పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలో పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ ఒత్తాలి. అంతే, ఏం పీకేదేం లేదు. నువ్వు పోయి బటన్ ఒత్తాలి. ఒక్క బటన్ ఒత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది. మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమే ఈయనకు అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమవద్దని చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14. సరే 17 అనుకుందాం. పట్టు జరావు లొలిపెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్లు పోతున్నాయి కింద. గన్ని నీళ్లు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు. ఆయన లొల్లంత ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడుగుతారు. యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో, పంటలు పండుతాయి. పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కదా కాదు. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల
నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంట్ లేదా? ఏం ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉంటుంది, ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూల కొడతాడా? చదువుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే. మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ తిట్టాలి, కూలేశ్వరం కూలేశ్వరం. ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలు ఉంటే ఒక్క భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్తా మేడిగడ్డ. 100 ఉన్నాయి అలా. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారేజులు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌస్ ఉన్నది. ఆ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌస్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి కదా, ఒక్కటే చేయాలి. ఆయన అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ లుచ్చా మాటలని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. అందుకే మిమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఇవాళ బాన్స్వాడోళ్లను, మొత్తం నిజామాబాద్ జిల్లా వాళ్ళను, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నోళ్లను, నిజాం సాగర్ కింద ఆయకట్టు ఉన్నోళ్ళు మొత్తం ఆ వాగులు, చెక్ డ్యాంలు అన్ని నింపుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, నీళ్లు అక్టోబర్ దాకా ఉంటాయి. నీళ్ళాడ రోజు పోతున్నాయి కిందికి సముద్రంలో. నేను ఒక్క మాట అడుగుతా రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుంది కదా మోటార్లు, అదే నది కింద ఈడికెళ్ళిపోయిన నీళ్ళే కదా. ఆడి కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే, ఇగో గిది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి కానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓ దిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు, కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి తెలంగాణని ఇలా బాగా చెడగొడుతుంటే, అట్లాంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తుంటే చూడలేక ఉండబట్టలేక మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి. ఆడ నీళ్లు పోతున్నాయి, చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నీళ్ళు అన్నాం. ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఏం చేసిన ఎరికేనా? నీ అమ్మనికి రక్తమే కావాలంటే తీసుకోరబోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే ముప్కల్ అని ఒక పంప్ హౌస్ ఉంటుంది. ఆ ముప్కల్ పంప్ హౌస్ దగ్గర వేయండు, రక్తం పట్టుకునే వేయండు. అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇగో మీ ముఖ్యమంత్రి అడుగుతున్నదా రక్తం, ఇగో తీసుకోరాబాయి మాకైతే నీళ్ళు అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్కి ఇచ్చి వచ్చిండు. మరి ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని,
అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్క మాట లేదు. ఇక కొత్తగా ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి 100 రోజులని అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండే ఇప్పుడు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పేల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదారా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని? మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా? నేను అడుగుతున్నా కాకపోతే రేవంత్ రెడ్డిని, మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 31 నెలల పిల్లలు పుట్టకపోతే నేను ఏమనాలి? మరి చెప్పురు మీరు. 3 నెలల పుట్టరు, ఓకే, నో ప్రాబ్లం. 3 నెలలు అయిపోయింది, 31 నెలలు ఒడిసేపాయ, ఏమనాలి మరి? నిన్ను ఏమనాలి? నేను ఆటలేను రాబాయ్, మీరన్నారు. ఇగో నేనేమంటున్నా అంటే ఆయన తిట్టి నోరు ఖరాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు. ఛాన్స్ దొరికినప్పుడు కర్రు కాల్చి వాత ఎట్లా పెట్టాలంటే, ఎడబెట్టాలని తెలుసు కదా, గాడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే మళ్ళా జీవితంలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని వస్తే కాలి ఏం చేయాలి జరిగింది ఎక్కువ ఏపైగా వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన బొంద పెట్టుకున్నాడు, బండ కట్టుకొని బాయిలో దింకుంటే ఆగుర్రా పోయి మాట్లాడి.